పంతులు గారు, నా భార్య చనిపోలేదు. ఏంటి నాయనా, ఏం మాట్లాడుతున్నావు? పంతులు గారు, నా భార్య ఎప్పటికీ చనిపోదు. ఎందుకంటే నా కూతురు రూపంలో నా దగ్గరే ఉంది కదా. అవును నాయనా, కొంతమంది మనకి దూరమైనా వాళ్ల జ్ఞాపకాల రూపంలో కడదాకా మనతోనే కొనసాగుతారు. అంతా దైవేచ్ఛ. నాదే. ఏంటి కృష్ణ, ఏముందందులో? ఇదే నా భార్య ఫోటో. నాకు డ్రాయింగ్ వచ్చు కదా, అందుకే నా భార్య ఫోటో నేనే గీసా. చూస్తావా? చూపించు. 1 2 సత్య, పూలదండలు అవి తెమ్మన్నాను, తెచ్చావా అమ్మా? తెచ్చాను పంతులు గారు. ఎక్కడ పెట్టావు? మీరు రండి, చూపిస్తాను. పద, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. తర్వాత చూపిస్తానులే. సీటీ లేదు, గీటీ లేదు. ఆ డబ్బులు ఎప్పుడో తాగేశాను. అడిగినప్పుడే మీరు సమయానికి డబ్బులు ఏర్పాటు చేయలేని వాళ్ళు రేపు ఎప్పుడో ఇస్తామంటే ఏంటి నమ్మకం? ఏంటి, మీ అక్క పెళ్లి చూపులు అన్నావు కదా, ఏమైంది? అదంతా పెద్ద కథలే కృష్ణ. మా తాగుబోతు బాబున్నాడు కదా, తన వల్లే పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి. అయ్యో, మీ అక్కని బాధపడద్దని చెప్పు, మంచి సంబంధమే దొరుకుతుంది, ఏం కాదు. సరే కృష్ణ, నాకు మూడ్ ఆఫ్గా ఉంది, నేను వెళ్తా. పాప, ఏమైంది? అమ్మా నందిని, నువ్వు రెడీగా ఉన్నావమ్మా? నిన్ను చూసుకోవడానికి అల్లుడు వస్తున్నాడమ్మా. ఒరే రాఖీ, వెళ్ళి పంచదార పట్రా, వెంటనే అక్క నోరు తీపి చేసి మంచి కబురు చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు అక్కకి సంబంధం తీసుకొచ్చావా? అవునరా, మీ సత్యక్క దీని పెళ్లి చెడగొట్టానని నా మీద గొడవ చేస్తోంది కదా. కానీ కట్నం తీసుకోకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి బంగారంలా చూసుకునే అల్లుడు వస్తున్నాడు. మామా, రండల్లుడు గారు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మామా, మనలో మనకి మర్యాదలు దేనికి? నందిని, బాగున్నావా? ఏ రాకీ, ఫ్రూట్స్ తీసుకోరా. బావుమర్ది సిగ్గుపడుతున్నట్టున్నాడు.
హా, వచ్చావా? రారా, నీ కళ్ళతో నువ్వే చూడు. మీ నాన్నంటే ఏమనుకున్నావు? మొన్న సంబంధం చెడగొట్టానని బాధపడ్డావు కదా. ఇదిగో నా స్నేహితుడు. నా ఫ్రెండు, నా కాబోయే అల్లుడు. నా కూతుర్ని ఇష్టపడి ₹1 కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. నాన్న నువ్వు లేనా అన్న? వెళ్దాం పద నాన్న. హే సత్య, సారీ మరదల పిల్ల, ఎలా ఉన్నావు? మీ అక్కకు పెళ్లి చూపులని తెలీదా? ఈరోజు రిక్షా తొక్కకపోతే ఏమవుతుంది? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ముందు లేరా ఇక్కడి నుంచి. హే సత్య, ఏంటో మాటలు? నువ్వు ఆగు నాన్న. ముందు లేరా ఇక్కడి నుంచి. పోరా బయటికి. నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటావా? తాగుబోతు సన్నాసివి. సత్య, మాటలు తిన్నగా రానివ్వు. నీతో తిన్నగా మాట్లాడేదేంట్రా? అయినా నిన్ను కాదు, నాన్నా వీడు మంచోడా? అవును, నాకన్నీ చూసుకుంటాడు. ఏంటి చూసుకునేది? వాడు తాగిన తర్వాత మిగిలిన మందు నీకు పోసి తాగించడం చూసుకోవడమా? అసలు కూతుర్ని ఎలాంటి వాడి చేతుల్లో పెట్టాలో తెలియని వాడివి నువ్వొక తండ్రివా? ఆ, నువ్వు చెడగొడతావని నాకు తెలుసు. నువ్వు పెళ్లి చేయలేవు, నేను పెళ్లి చేస్తే చెడగొడతావు. మళ్ళీ నా మీదే దెబ్బలాడతావు. ఇదిగో నందిని, దీని మాట వినకో. ఇది మగరాయుడు, ఇది ఇలానే తిరుగుతుంది. నువ్వు మాత్రం నేను చెప్పింది చేయి. ఏంటి నువ్వు చెప్పేది? ఏయ్ నువ్వు పోరా ఇక్కడి నుంచి. అది కాదు సత్య, ఒకసారి నా మాట. ఏంటి నీ మాట? పోరా.